యయాతి తన కుమారుడైన పూరుడికి చక్రవర్తిని చేసిన తర్వాత ఏ నీతులు బోధించాడో చెప్పిన తర్వాత ఇంద్రుడు అన్నాడు, ఓ మహారాజా, ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆ మహాత్మ్యం చేత ఇంతకాలం స్వర్గంలో ఉండగలిగావంటే నిజంగా ఇది అసాధారణం సుమి అన్నాడు. దానికి యయాతి అన్నాడు, సురదైత్య యక్ష రాక్షస నర ఖేచర సిద్ధమునిగణ ప్రవరుల భాసుర తపములు నాదగు దుష్కర ఘోర తపంబు సరియుగావు అమరేంద్ర అన్నాడు. అంటే దేవతల, దైత్యుల, యక్షుల, రాక్షసుల, మానవుల, ఆకాశ సంచారుల, సిద్ధుల, మునుల సముదాయాలలో శ్రేష్ఠులైన వారి తపస్సులు చేయసఖ్యం కాని తీవ్రమైన నా తపస్సుకి సమానం కావు అన్నాడు. ఇక్కడే యయాతి తన తపస్సు సురదైత్యాదుల తపస్సు కంటే మించిందని, అసమానమైనదని గర్వంతో పలికాడు. ఆ గర్వమే అతని పతనానికి కారణమైంది. ఆ విధంగా యయాతి తన తపోగర్వం చేత మహాత్ములైన వారినందరినీ చులకన చేసి మాట్లాడాడు. అందుకు ఇంద్రుడు, నీకు స్వర్గలోక సుఖాలు అనుభవించే పుణ్యం క్షీణించింది, నీ గర్వమే నీకు కీడు చేసింది, ఇక నువ్వు అధోలోకాలకు వెళ్ళు అన్నాడు. అహంకార స్పర్శ ఇంత గొప్ప యయాతిని కూడా ఎంత కిందకి తీసుకొచ్చేసిందో కదా. యయాతి గర్వంతో మాట్లాడిన ఆ ఒక్క మాటకు అతని పుణ్యమంతా పోయింది. నేను మానవలోకానికి వెళ్ళలేను, ఆకాశంలో నక్షత్రలోకంలో నక్షత్రాలతో స్నేహంగా ఉండేటట్లుగా నన్ను అనుగ్రహింపు అని ఇంద్రుణ్ణి ప్రార్థించాడు. అందుకు ఇంద్రుడు సమ్మతించాడు. శిబి నక్షత్రమని ఒక నక్షత్రంలో ఉండే కొంతమంది యయాతిని చూసి ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఆయన దౌహిత్రులు, అంటే అతని కూతురి కొడుకులు. ఇప్పుడు వాళ్ళు యయాతిని చూసి, మీరెవరు, ఎందుకు ఇలా తిరుగుతున్నారు, ఎందుకు ఇలా నక్షత్రాలకు దగ్గరలో వచ్చి నిలబడ్డారు అని అడిగారు. అప్పుడు యయాతి, అమర విభుండు దానిన్ విని అల్గి మదంబునన్ ఉత్తమావమానము తగునయ్య చేయున్ అని నన్నున్ అదో భువన ప్రపాత సంభ్రమ వివసాత్మున్ చేసినన్ అది పాడియ ఎందును స్వల్పమయ్యు దర్పము బహుకాల సంచిత తప ఫలహాని వనర్పకుండునే. దేవేంద్రుడు నా మాట విని కోపించి గర్వంతో శ్రేష్ఠులైన వారిని అవమానించడం తగునా అని నన్ను కింద లోకాలకు పడేటట్టుగా చేశాడు. అది న్యాయమే. ఎక్కడైనా స్వల్పమైనదైనా గర్వం పెద్ద కాలం చేసిన తపస్సు యొక్క ఫలాన్ని నాశనం చేయకుండా ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ యయాతి తన తప్పును తాను అంగీకరించాడు. ఇంద్రుడు శపించటంలో అన్యాయం లేదని అతనే చెప్పుకోవటం అతని ఔదార్యాన్ని సూచిస్తుంది. యయాతి అన్నాడు, సర్వభూతదయ, సత్యమైన వాక్యము ఈ రెండే లోకంలో అత్యుత్తమమైన ధర్మాలు అని. సమస్త భూతాల మీద దయగలిగి ఉండడం, వాక్కునందు సత్యం మాత్రమే మాట్లాడడం, ఈ రెండు అత్యుత్తమమైన ధర్మ మార్గాలు. ఇతరులకు బాధ కలుగుతుందని తెలిసి ఉండి కూడా బాధ పెట్టడం కన్నా పెద్ద అధర్మం లోకంలో ఇంకొకటి లేదని చెబుతూ, వేదము ప్రమాణము, వేదము ఎలా చెప్పిందో అలా బ్రతికి గృహస్థాశ్రమంలోకి వెళ్ళి వేదము అనుభవించమన్న భోగాలను అనుభవించి ఈ భోగాలు భోగాలా అనే ప్రశ్న వేసుకొని దానివల్ల వైరాగ్యం పొంది వానప్రస్థంలోకి వెళ్ళి భార్యతో కలిసి తపస్సు చేసుకున్నవాడు మోక్షానికి అర్హుడవుతాడు. గర్వంతో కూడుకున్న అగ్నిహోత్రము, ఆడంబరానికి చేసే వేదాధ్యయనం, గర్వంతో కూడుకున్న మౌనం, జ్ఞానం లేకుండా ఆడంబరంతో చేసే యజ్ఞం అనే 4 భూమి యందు అసత్యాలైనవి, అయోగ్యాలైనవి. ఇప్పుడు వారు యయాతిని అడిగారు, నీవు సర్వధర్మాలు తెలిసిన వాడివి, సర్వలోక ప్రవర్తనలు తెలిసిన పుణ్యమూర్తివి కదా, మాకు పుణ్యలోకాలు ఉంటాయా అని అడిగారు. అప్పుడు యయాతి, మీరు తప్పకుండా పుణ్యలోకాలకు వెళ్తారు అని చెప్పాడు. ఈ యయాతి ఉపాఖ్యానం మనకేం చెప్తున్నదంటే, అహంకారం పోవాలనుకున్న వాడికి ఏకైక మార్గం లోకంలో మహాపురుషులతో కలిసి ఉండడమే. సత్పురుషులతోటి కూడిక వలన అహంకారం అనేది నశించిపోతుంది. అహంకారాన్ని పట్టుకొని వేలాడిన దేవయానికి ఆఖరికి ఏమైంది? మహారాజుకు భార్య అయ్యి కూడా రాజవంశానికి తల్లి కాలేకపోయింది. అంత శుక్రాచార్యుల వారికి కూతురై కూడా ఆయనకు ఒక దౌహిత్రుడైన బ్రాహ్మణుని అందించలేకపోయింది. శర్మిష్ఠ జీవితం
చిట్ట చివర ఏ స్థితిని పొందిందో మనం చూసాం. శర్మిష్ఠ మహారాజ్ఞి కావాలని కోరుకొనకపోయినా కూడా ఆమెయే రాజమాత అయింది. చిట్ట చివరికి యయాతి పూరుడికి రాజ్యం ఇచ్చాడు. దేవయాని ఇంత రాజును కట్టుకున్నా కూడా తనకి బిడ్డలు ముందు పుట్టినా కూడా వాళ్ళకి రాజ్యం ఇప్పించుకోలేకపోయింది. ఏ అహంకారాన్నైతే పట్టుకుందో దేవయాని తన కొడుకులకు రావలసిన సంపదను కూడా పోగొట్టేసుకుంది. చివరికి ఏమి సాధించుకుంది? చివరకు ఏం మిగుల్చుకుంది? కాబట్టి అహంకారాన్ని దూరం పెట్టుకోవాలి. మహాపురుషులతో కలిసి ఉంటే, వారి మాటలు వింటే, వారి నడవడి చూస్తే, వారే అలా బ్రతికినప్పుడు అహంకరించడానికి మనకేమున్నదనే భావన కలిగి అహంకారాన్ని విడిచిపెట్టగల స్థితి కలుగుతుందని ఒక దివ్యమైన మహానుభావుడు మన శ్రేయస్సు కోరి వేదవ్యాసుడు భారతాంతర్గతంగా ఇస్తే నన్నయ్య గారు ఋషితుల్యుడై ఆంధ్రీకరించి మనల్ని ఉద్ధరించారు. ఇంతటితో శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వము తృతీయాశ్వాసము సంపూర్ణం.